ఈ ఇంటి స్థలాలని, ఖాళీ స్థలాలని రికార్డు చేసే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆస్తుల రిజిస్టర్ అని ఉంటుంది. ఈ ఆస్తుల రిజిస్టర్లో పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఆ గ్రామంలో ఉన్న ఖాళీ స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు నమోదు చేసి వాటికి నంబర్లు ఇచ్చి ఉంటాయి. ప్రతి సంవత్సరం వాళ్ళ నుంచి ఆస్తి పన్నులు వసూలు చేస్తారు. ఈ ఆస్తుల రిజిస్టర్ ఆధారంగానే ఒకవేళ ఒక ఆస్తి చేతులు మారితే ఆ రిజిస్టర్ దస్తావేజ్ ద్వారా కానీ, భాగ పంపకాల ద్వారా కానీ, దానము మరొక విధంగా గ్రామములో ఉన్న ఆస్తి కనుక బదలాయింపు జరిగితే ఆ మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండే ఆస్తుల రిజిస్టర్లో కూడా మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు కొత్తగా భూ యజమాని అవుతారో వారి పేరు నమోదు చేయాలి. ఆ తర్వాత పన్నులన్నీ అతని నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ గ్రామీణ ఆస్తులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కీలక మార్పులు గత సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఒక మార్పు ఏంటంటే, గ్రామ పంచాయతీ పరిధిలో ఈ గ్రామాల పరిధిలో ఏవైతే ఇంటి స్థలాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెబ్సైట్ ద్వారా వెబ్సైట్లో నమోదు చేసి ఇక ఆన్లైన్ ద్వారానే మార్పు చేర్పులు చేయడం కోసం ధరణి నాన్ అగ్రికల్చర్ అనే ఒక వెబ్సైట్ పెట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు మనకు అందరికీ తెలుసు ధరణి అని ఒక వెబ్ పోర్టల్ ఉంది. వ్యవసాయ భూముల వివరాలన్నీ కూడా ఈ రోజున ధరణి పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి కూడా ధరణి నాన్ అగ్రికల్చర్ పేరుతోటి ఇంకొక వెబ్సైట్ అందుబాటులోకి తేవాలనే ప్రయత్నం గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ మేరకు గ్రామాలలో అదేవిధంగా పట్టణాలలో కూడా వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమం జరిగింది, వివరాల సేకరణ జరిగింది. కానీ ఈ ధరణి నాన్ అగ్రికల్చర్కి సంబంధించి గౌరవ హైకోర్టులో కేసు దాఖలైంది. ఆ కేసులో గౌరవ హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ప్రస్తుతానికి ధరణి నాన్ అగ్రికల్చర్లో వివరాలు నమోదు చేయొద్దు, ఆ వెబ్సైట్ని ఇప్పుడు ప్రజలకు అందుబాటులో పెట్టొద్దని ఒక ఉత్తర్వులు ఇచ్చింది. కారణం ఏంటంటే కులాన్ని నమోదు చేస్తున్నారు, అట్లా చేయకూడదు అని ఒక అభ్యంతరము. ఆధార్ వివరాలు ఇందులో కంపల్సరీ అడుగుతున్నారు, ఆధార్ అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి కొన్ని కేసులు హైకోర్టులో నమోదైన నేపథ్యంలో గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇంకా కేసు హైకోర్టులో నడుస్తుంది. ఆ కేసు ఏ విధంగా తీర్పు వస్తే దాని మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి నాన్ అగ్రికల్చర్ పోర్టల్ని అందుబాటులో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది.